సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆందోళనలు చేశారు రైతులు. కాంటా వేసిన ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట మెదక్ హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు అన్నదాతలు. నలభై ఒక్క కిలో పెట్టమన్నారు. 41 కిలో పోయి 42 కిలోల 41 కిలో 200 గ్రాములు పెట్టిర్రు. తర్వాత 41 కిలో 300 గ్రాములు అయితే ఇప్పుడు 41 కిలో 500 గ్రాములు కూడా పెడుతున్నారు. మళ్ళీ ఈ రోజు నుంచి 42 కిలోలు కూడా పెట్టమని అంటున్నారు. అలా పెట్టినా కానీ ఒక లారీ పంపడం లేరు. లారీ పోయిన తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ అని మళ్ళీ అట్లా కడిగేస్తున్నారు. రైతులను అరిగోస ఉంచుకుంటున్నారు. ఈ ఐకేబీ సెంటర్ మా దగ్గర చేసే ఈ సీఏ వాళ్ళు కూడా ఎంత చెప్పినా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. పైనుంచి మాకు ఎంత మేము చేసినా కానీ మాకు వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. లారీలు పంపిస్తలేరని చెప్తున్నారు. పెద్దగుండవెల్లిలోని ఐకేబీ సెంటర్లోని వడ్లను ఎవరు కొనుగోలు చేయడం లేదు. కాంటా పెట్టిన వడ్లను కూడా లారీలు పంపించక రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. కాంటా పెట్టిన వడ్లను వెయిట్ లాస్ అని 41 కిలో నుంచి 41 కిలో 200 చేసి మళ్ళీ 300 చేసి 41 కిలో 500 దాకా పెంచారు. ఇప్పుడు 42 కిలోలని చేస్తారు. మరియు ఏ ఒక్క లారీని పంపించకుండా పైన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి ఈ రైతులందరం వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. రైతుల ఐక్యత